హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు కలిసిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకొని ముందుగా మటన్ని నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి. నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని గిన్నెలో వేసేసుకుందామండి. సో మటన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకోవాలండి. సో మటన్ మునిగినంత వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మొత్తం సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. సో ముందు మనం మటన్ ఉడికించుకున్నట్లయితే ప్రీ బాయిల్ చేసుకుంటే మనకు చక్కగా కర్రీ వండుకునేటప్పుడు ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మసాలా పేస్ట్ సిద్ధం చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మటన్ చూద్దామండి. సో చూసారుగా చక్కగా మనకి మటన్ అయితే ఉడికింది కదండి చక్కగా. ఇప్పుడు ఈ మటన్ని వాటర్ని సపరేట్ చేసుకుందాం. వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకుందామండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కాస్త ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త మగ్గనివ్వాలండి. సో ఇప్పుడు చూద్దాము ఒకసారి. సో చూసారుగా చక్కగా మనకి ఇది పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ప్రీ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ మటన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కలిపి ఇది కాస్త దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఈ మసాలా అనేది ఈ మనకి మటన్కి బాగా పడుతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త పసుపు అలాగే కారం వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి. సో ఇప్పుడు ముందుగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సో మనం ముందుగా ప్రీ బాయిల్ చేసుకున్నాం కదండి. ప్రీ బాయిల్ చేసుకునేటప్పుడు మనకి మటన్ వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందామండి. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇప్పుడు కసూరి మెంతి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది బాగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దామండి. సో మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. సో చూసారుగా చక్కగా మనకు ఆయిల్ పైకి తేలింది. చక్కగా మనకి మటన్ కర్రీ అయితే ఉడికింది కదండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.